కానీ ఎక్కడ అవకాశాలు అనేది దొరకలేదు. కానీ ఇందాక మా జూనియర్ సబ్జెక్ట్లో చెప్పడం జరిగింది, అవకాశం అనేది తలుపు తడుతుందా? అవకాశం అనేది ఏదో ఒక రూపంలో, ఎవరిదో ఒక రూపంలో వచ్చి మనకి తలుపు కావచ్చు, మనల్ని కానీ తట్టడం కానీ జరుగుతుంది. అది అవకాశమా కాదా అని అర్థం చేసుకొని మనం దాన్ని అవకాశం అనుకుంటే దాన్ని ఒడిచి పట్టుకొని మనం ఉన్నత స్థాయికి చేరాలి. అవునా కదా? అలాగేంటంటే ఈ మార్కెటింగ్లో 13 ఏళ్ల క్రితం నేను జాయిన్ అవ్వటం జరిగింది. 13 ఏళ్ల క్రితం నేను జాయిన్ అయ్యే ముందు ఒక వ్యక్తి నన్ను జాయిన్ చేయటం జరిగింది. అతని కోసం అతను వచ్చాడు. అతను ఫస్ట్ క్యాడర్, సెకండ్ క్యాడర్ రాలేదు. ఇంకా 4 నెలలు అయితే సెకండ్ క్యాడర్కి వస్తాడు. అతను ఏం చేశాడంటే ముందు నుంచే ఏమి పట్టుకుంటే ఆ టయానికి జాయిన్ అవుతాడు అనుకున్నాడు. నన్ను తీసుకెళ్ళి వినిపించాడు. వినిపించిన తర్వాత ఈ మార్కెటింగ్లో నేను ఎదుగుతున్నా దొరికింది. అప్పుడు అమ్మ నేను ఇప్పుడే జాయిన్ అవ్వాలి మరి నేను అని చెప్పింది. ఆయనేమో ఫస్ట్ క్యాడర్ ఆయన జాయిన్ చేసుకోవడం కుదిరిద్దా? ఎప్పుడు జాయిన్ చేసుకోవాలి? ఆయన మే నెల అయిపోయిన తర్వాత. మే నెలలో మీరు ఎవరు మాట్లాడతారు? భోజనాలు సరిపోయింది, లేటు పెట్టానట్టుగా అర్థమైందండి. అతను ఫస్ట్ క్యాడర్ ఆయన ఏం చేశాడు, తొందరగా జాయిన్ అవ్వడేనా అని చెప్పేసి అని ఏం చేశాడంటే 3 నెలల ముందే మొదలుపెట్టి మీటింగ్ తీసుకెళ్తాను. నేనేం చేశాను, ఎస్ నేను ఎందుకున్నా దొరికింది అని చెప్పేసి అని నేను ఇప్పుడే జాయిన్ అవుతానంటున్నా. ఆయన ఏమన్నాడు, 3 నెలల తర్వాత జాయిన్ అవ్వమంటున్నాడు. ఎందుకంటే అతను జాయిన్ చేసుకునే తర్వాత లేదు. అలా జాయిన్ అయ్యి మా గురువు గారికి అతను కూడా మా గురువు గారికి జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నన్ను కూడా మా గురువు గారే జాయిన్ చేసుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ రోజున జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయినామంటే డెవలప్మెంట్ అవుతుందా? జాయిన్ అయినామంటే అంటే మొక్కే కానీ కాయలు కాదా? కాయలు కానీ నీళ్ళు పెంచాలా, పెద్ద చేయాలి. అట్లనే జాయిన్ అయినప్పుడు డెవలప్మెంట్ వస్తుందా అంటే రాదు. ఇక జాయిన్ అయిన తర్వాత ఇట్లనే ఈ రివ్యూల కాడనే పొద్దాక తప్పట్లు కొట్టిస్తున్నారు. ఎవరు మీరు ఇక్కడ రావడానికి షేర్ కట్టలేదా? డబ్బులు ఇచ్చారా? ఎంత ఇచ్చారు? 300 ఇచ్చారా లేదా? 300 ఇచ్చి ఇక్కడ కూర్చొని తప్పట్లు కొట్టి ఇవన్నీ బాధలు ఏంటా అనుకునే ఉండేది. అర్థమైందా సార్? అట్లాగా సరే నేను ఈ మార్కెటింగ్లో జాయిన్ అయింది డెవలప్మెంట్ అవ్వటానికి కాబట్టి స్లోగా చెప్పేది అర్థం చేసుకొని ఇలాంటి రివ్యూలు ఎన్నో చూసి అంచెలంచెలుగా అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని 250 రూపాయలు కూలి పనిచేసే వ్యక్తిని మరి ఆ రోజున మా సీనియర్ పైనున్న సీనియర్కి నేను పనికిరాను ఈ మార్కెటింగ్ అని చెప్తే, లేదు గురుగారు పనికిరాని వ్యక్తినే నేను పనికొచ్చేలాగా చేస్తానని మా సీనియర్కి చెప్పి 250 రూపాయలు కూలి పనిచేసే నన్ను అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేస్తూ హెచ్ఎఫ్ డీలక్స్ ముందు బైక్ విన్నర్ని చేశారు. ఆ తర్వాత 6 సంవత్సరాలకి వ్యాగనార్ కార్ విన్నర్ని చేశారు, ఎఫ్ఆర్ కార్. ఆ తర్వాత ఇప్పుడు క్రేటా కార్లో తిప్పుతూ లక్షలాది రూపాయల ఇన్కమ్ ఇప్పిస్తూ నా కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేసి, ఇక్కడ మీరే కాదు మీలాంటి టీంలు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో ఇలాంటి వాళ్ళని ఇంకా 4 టీములను తయారు చేసి నన్ను ఒక గొప్ప స్థాయిలో ఉంచినటువంటి వ్యక్తిని, మరి నా జీవితాన్నే మార్చినటువంటి వ్యక్తికి తప్పట్లు కొట్టొచ్చా కొట్టకూడదా అని చెప్పేసి అర్థం చేసుకుంటే మా గురువు గారు ఇలా చేసినటువంటి మా గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అక్కడ రేపు మనం ఇక్కడ ఈరోజు మనం ఏం చేస్తున్నామో రేపు మనం ఆ గౌరవాన్ని పొందే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ మార్కెటింగ్లో డెవలప్మెంట్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఇది ట్రైనింగ్ క్లాస్, ఈ ట్రైనింగ్లోనే తేలాలి మనం ఎవరు ఏంటనేది.
ఇక్కడికి డెవలప్మెంట్ అవ్వటానికి ఎంతమంది వచ్చారు? అందరం వచ్చాం సార్. అందరం వచ్చాం సార్. సీనియర్ మెంబర్స్. సీనియర్ మెంబర్ అంటే తెలుసుగా, సెకండ్ క్యాడర్. ఫస్ట్ క్యాడర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ క్యాడర్లో వచ్చిన వాళ్ళని సీనియర్ మెంబర్ అంటారు. చేతులు మీరు సగం చెయ్యేది అవ్వడానికి చేత కాదు, మీరు ఏం డెవలప్మెంట్ అవుతారు? మీరు చెయ్యెత్తిట పట్టుకోండి అంటేనే ఒక్క నిమిషం పట్టుకోలేని వాళ్ళు డెవలప్మెంట్ అవుతారా? ఎవరు చెప్పండి డెవలప్మెంట్ అయ్యేది? అరగంట అట్నే ఉంటే మీరు డెవలప్మెంట్ అవుతారు. ఏమంటే మీకు లేదా? వద్దా? ఇది ఏ క్యాడరు? సెకండ్ క్యాడరేనా? ఎందుకు చేయట్లేదు? వద్దా? ఏమో సీనియర్ చెప్పాడు అదే ఓకే. ఇప్పుడు ఆయన అన్నారు చూసారా, మీరు చెప్పింది అన్నంత మాత్రం మేము డెవలప్మెంట్ అవుతాం అంటున్నా ఆయన. అంటే సీనియర్ అంటే ఏది చెప్పినా ఎస్ నా డెవలప్మెంట్ కోసం, ఆయన ఏం చెప్పినా నా డెవలప్మెంట్ కోసమే చెప్తున్నారని చెప్పేసి గుడ్డిగా ఎవరైతే నమ్మి సీనియర్ యాజిటీస్గా ఇంప్లిమెంటేషన్ చేసిన వ్యక్తి మాత్రమే డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది మేడం ఫ్రెండ్స్. అంటే నేను చేయెత్తమంటే చేతి మాత్రం డెవలప్మెంట్ అవుతారా? చెయ్యెత్తితే డెవలప్మెంట్ కావడం కాదు మేడం. నేను ఒక సీనియర్గా మిమ్మల్ని ఒక ఆర్డర్ వేసాను, అవునా కదా? ఇక అదే నేను పాటించలేను అని అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి దయచేసి ఒకటేంటంటే పాజిటివ్గా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ కనీసం 200-300 రూపాయలు కూలి పని చేసిన వ్యక్తులే, కోటేశ్వర్లు ఎవరు లేరు మై డియర్ ఫ్రెండ్స్. ఆ రోజున ఇచ్చిన మాట కట్టుబడి ఏది ఏమైనా సరే ఈ మార్కెటింగ్లో ఒక గొప్ప స్థాయి రావాలి అంటే 100% హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ కూడా సీనియర్ ఏం చెప్తే అది వినాలి, విని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తే గ్యారెంటీగా డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి ఏది చెబితే అది విని ఈ రోజున లక్షాధికారులు కావడం కానివ్వండి, కొన్ని వేల మందికి సీనియర్గా తయారు కావడం కావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా చదువులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఆస్తిలో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడి దాకా ఒకటి మై డియర్ ఫ్రెండ్స్, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఆల్రెడీ మీతో పాటు ఫస్ట్ క్యాడర్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీతోనున్నారా? ఇంతకుముందు మీ కొలీగ్కి మీ సీనియర్కి మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఈరోజు ఉన్నారా? మీ సీనియర్కి అంతకుముందు 10 మందినో 5గురినో 6గురినో జాయిన్ చేశాడు మీ సీనియర్. మీకు తెచ్చిపోతుందిగా ఎవరెవరు అనేది. వాళ్ళందరూ మీ అమ్ముతున్నారా ఇప్పుడు? అంటే అర్థం ఏంటంటే తొలిలోనే వాళ్ళు అంటే నిర్ణయం అనేది ఒక్కసారి తీసుకుంటే ఏ స్థాయికి పోయినా సరే ఆ నిర్ణయాన్ని మర్చిపోయిన వ్యక్తి మాత్రమే డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజున మేము ఎలాగైతే ఈ మార్కెటింగ్లో ఏది ఏమైనా సరే డెవలప్మెంట్ అవ్వాలి, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజున నిర్ణయం తీసుకొని గురువు గారు ఏం చెప్తే అది పాటించుకుంటూ వచ్చాం కాబట్టే ఈ స్థాయికి రావడం జరిగింది. అలాగే మీరు ఫస్ట్ క్యాడర్లో జాయిన్ అయ్యి మరి ఫస్ట్ క్యాడర్లో కంప్లీట్ చేసుకొని సెకండ్ క్యాడర్ ట్రైనింగ్ క్లాస్ కూడా ఉదయం వచ్చి ఇప్పుడు దాకా కూడా చాలా ఒబిడెంట్ కూర్చున్నటువంటి మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే డెవలప్